అందరికీ జై భీమ్. రేపు వచ్చే నెల 26వ తారీఖు రోజు మన మహానీయులను స్మరించుకుంటూ అంబేద్కర్ గారి జాతర చేయాలని చెప్పేసి మన బహుజన సమాజ్ పార్టీ తరఫున మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన మహానీయులు లేకపోతే మనం లేము. కాబట్టి ఏ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మన మహానీయులను పట్టించుకోరు. ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మన మహనీయులను స్మరించుకుంటుంది, గుర్తు చేసుకుంటుంది. మన మహనీయులు లేకపోతే మనం లేము. కాబట్టి మన మహనీయులు ఎప్పటికీ మరవద్దు. మనం ఇన్ని చదువుకున్న వ్యక్తులు ఉన్నాం కాబట్టి మన అమ్మ నాయనకు మన తాతగారి కంటే తెలియదు మన మహనీయుల గురించి. ఇప్పుడిప్పుడే మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచైనా మనం పెద్ద ఎత్తున మన మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మన ఏవైతే పేద వర్గాలు ఉన్నాయో మనం ముందరికి రావాలనే ఆలోచనతో అంబేద్కర్ గారి జాతర పెద్ద ఎత్తున నార్కల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా మన గట్రాయిపాకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి నార్కల్కు ఆ రోజు జాతర రోజు 26వ తారీఖు రోజు నార్కరంలో సాయంత్రం నుంచి ఉదయం తెల్లవారే వరకు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. కాబట్టి మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున అందరం తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జనరల్ సెక్రటరీ మన అన్న నాగేష్ అన్న మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై భీమ్. ఈ నెల 26వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుల జాతర కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం రాష్ట్రం మొత్తం చూసే విధంగా మనం అతి పెద్దగా నిర్వహించాలి. కాబట్టి మీరందరూ గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ వస్తూ మన బంధువులు ఎక్కడెక్కడైతే ఏ ఊళ్ళో అయితే ఉన్నారో రిలేషన్ వాళ్ళకు కూడా మీరు ఫోన్ల ద్వారా చెప్తారా ఎక్కడో చెప్పి అతి పెద్ద మొత్తంలో మీరు 26వ తారీఖు నాడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అన్న కళ్యాణాన్ని మాట్లాడుతూ కోరుకుంటున్నాం. గ్రామ కమిటీకి అందరికీ జైవింగ్ చెప్పి మేజర్గా మనం ఈ టైంలో కూర్చొని సమావేశమై ఎందుకోసమైనా అనే విషయం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఎందుకొరకు మనం ఇక్కడ కూర్చున్నాం, ఎందుకొరకైనాం, ఎందుకోసం ఇక్కడ కూర్చున్నాం అనే పర్పస్, ఉద్దేశం, ఏ ఉద్దేశంతోనైతే కూర్చున్నాం అనే విషయం తెలుసుకున్నాం. ఎందుకు కూడా మనం ఇంత యూనిట్గా ఈ టైంలో కూడా ఇక్కడ సమావేశమై ఎందుకోసం మాట్లాడుకుంటున్నామంటే మన మహనీయుల యొక్క సిద్ధాంతం కోసం, మన మహనీయుల యొక్క ఆలోచన కోసం ఇక్కడ కూర్చున్నాం. చదువుకున్నా చదువుకోకున్నా ఒక మనిషికి ఒక ఓటు, ఒక మనిషికి ఒక విలువ అని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఒక మనిషికి ఒకే ఓటు కాదు, ఒక మనిషికి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా, మన నార్మల్ మనిషి అయినా కూడా, ఒక గ్రామాధ్యక్షుడు, గ్రామ కమిటీ మనిషి అయినా కూడా ఒకే విలువ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. కాబట్టి మనకు రాజ్యాంగం ద్వారా ఈరోజు పింఛన్లు కానీ, చదువు కానీ, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా మనకు ఈ దేశంలో సెక్యూరిటీగా ఉన్నది. ఓకే, భారత రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన ఓటు వల్లనే ప్రతిరోజు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా పేద ప్రజలకు మీరు మా వాళ్ళకు సాయం చేయాలి అనే విషయము మనకు క్షుణ్ణంగా చనిపోయినా కూడా ఈరోజు మనం ఆయన ఇచ్చిన స్వేచ్ఛదారినే బతుకుతున్నాం, బట్టలు వేసుకోగలుగుతున్నాం, మనం కూడా బండ్లు కొనుక్కోగలుగుతున్నాం, ఇంట్లో ఉండగలుగుతున్నాం. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనక చేసారు. కాబట్టి మనం ఈ సమాజం కోసం హెల్ప్ చేయాలని, అదేవిధంగా నాగర్ కర్నూల్లో మహనీయుల జాతర మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ వారి యొక్క జయంతులను మార్చి నుండి ఏప్రిల్ వరకు ప్రతి సంవత్సరం మనకి ఈ రకంగా జరుగుతాయి.
ఎందుకు జరుగుతాయంటే అంబేద్కర్ జాతర అని పెట్టి వేరే వాళ్ళకు ఓట్లేమని చెప్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అంటే వీళ్ళు వ్యతిరేకం అని చెప్తున్నా. మన ఓటును అంబేద్కర్ 40 సంవత్సరాలు 1916 నుంచి 1935 వరకు 1956 మే 28వ తారీఖున మనకు ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కు మన ప్రాణం కంటే విలువైన విషయం. కానీ దాన్ని ఈజీగా ఒక కోటర్కో ఒక నోటుకో అమ్ముకుంటున్నాం. దానివల్లనే మనకు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాం. ఆ ఓటు వల్లనే మనం ఎమ్మెల్యేలు అవుతున్నాం. ఓటు వల్లనే ఎంపీటీసీలం అవుతున్నాం. ఓటు వల్లనే ఎంపీలం అవుతున్నాం. ఆ ఓటు నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విషయం అయితే చెప్పిండో అంతిమ లక్ష్యం మీరేం చేయండి అంటే రాజ్యంలో మీరు ఉంటేనే మీకు అన్ని హక్కులు కల్పించబడతాయి. నేను కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి నిరంకుశంగా కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి ఈ ఓటు హక్కును నా సమాజానికి నా ప్రజలకు ఇచ్చిన ఈ ఓటు వల్ల ఎప్పుడైనా కానీ ప్రైమ్ మినిస్టర్ అయినా కోర్టులో ఉన్నాడు కానీ ఈక్వాలిటీ సమానత్వం చేసిన. కానీ ఈ ఓటు మీ ఓటు మీరంతా మీరే వేసుకొని మీరు కూడా ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఇట్లా కావాలని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కష్టపడుతూ మాట్లాడుతూ లాస్ట్ చివరిగా ఏం చెప్పానంటే ఒకరోజు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లో చదువుకుంటూ నెత్తి తల గుద్దుకుంటుంటాడు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మీరు తీసుకెళ్ళాలి. వాళ్ళ దోస్తు వచ్చి అడుగుతాడు ఏమని, ఎందుకయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు నెత్తికి తలని ఇట్లా కొట్టుకుంటారు, బల్ల కొట్టుకుంటారు? ఎందుకంటే నేను నా సమాజం నేను చనిపోయే టైం దగ్గర వచ్చింది, ఒక 2-3 నెలల్లో నేను చనిపోయేటట్టున్నా. ఈ ఉద్యమాన్ని ఎవరు తీసుకుపోవాలి ముందుకని ఆయన అంతలకు ఆయన్నే కొట్టుకొని ఏడ్చి ఆలోచించి నా కుటుంబం పోయినా నా పిల్లలు పోయినా నాకేం సంబంధం లేదు, కానీ నా సమాజంలో ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకు డబ్బు లేదు, ఇండ్లు లేవు, ఈ రకంగా ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో మా వాళ్ళు ఏ రకంగా ముందుకోవాలి, నా కుటుంబం లేకున్నా సరే కానీ ఈ సమాజం కోసం నేను సేవ చేయాలి, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంతో బతకాలి, అందుకోసమే నేను ఈ ఓటు ఇచ్చిన. కానీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనలాంటి యువకులు దీని యొక్క అంబేద్కర్ గురించి, కాంశీరామ్ గురించి, మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ సమాజంలో ఓటు ఎవరికి వేయాలనేది తెలుస్తుంది. మనకేమో సిద్ధాంతం చెప్తారు అందరూ ఏమని, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహం ఇప్పిస్తారు, బీజేపీ వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహం ఇస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహం ఇప్పిస్తారు. కానీ ఓట్లు ఎవరికి వేయాలి? ఓట్లు మనవి, పేద వర్గాలకు సంబంధించిన మనవి, ఎస్సీలవి, ఎస్టీలవి, బీసీలవి మనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మనం ఏ రకంగా అంటే చివరి క్షణం వరకు మాన్యవర్ కాంశీరామ్ గారు ఒకటే మాట చెప్తారు, నీ ఓటు విలువ ఎట్లుండాలంటే లివింగ్ ఓటు ఉండాలి. నీ ఓటు విలువ ఎట్లుండాలంటే లివింగ్ అంటే నువ్వు చనిపోయే వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఓటు వేస్తేనే నువ్వు ఎల్లకాలంలో ఓటు రూపంలో బతుకుంటావని చెప్తావు. అది నీ బతుకున్నట్టు. నేను ఓడిపోతుందేమో నేను వేరే వాళ్ళకి వేస్తే ఈ పార్టీ గెలవదేమో అనే ఆలోచన మాత్రం తీసేయాలి. ఎందుకంటే నీ ఓటు రాజ్యాంగ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఆ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఆ మహనీయులు ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మన ఓటును ఎన్నో సంవత్సరాలకించి మనలకు కళ్ళు దాపి బీరు దాపి బిర్యానీ ఇచ్చి ఖరాబ్ చేసి, కానీ ఈ ఓటు వల్లనే మన చైతన్యం చేస్తాం, ఈ ఓటు వల్లనే మనం ముందుకు పోతామని బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా కాంశీరామ్, మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈరోజు మనం బతకగలుగుతున్నామంటే రాజ్యాంగం ద్వారా మన ఓటు హక్కు ఇచ్చడం వల్లనే మనం ఇక్కడ ఉంటున్నాం. ఈరోజు రేషన్ బియ్యం వస్తున్నా, రేషన్ కార్డులు వస్తున్నా, పెన్షన్లు వస్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే వస్తున్నాయి. ఏది ఇచ్చినా సరే వాడు బీజేపీ ఓడి అని, కాంగ్రెస్ ఓడి అని ఎవ్వరని, అంబేద్కర్ వల్ల రాజ్యాంగం వలన వస్తున్న విషయాలను మనలో కూడా చెప్పాలి. ఒకటిసారి అర్థం కాదు, రెండోసారి అర్థం కాదు. మనల్ని మైండ్ లేకుండా, మనకు చదువు లేకుండా, డబ్బు లేకుండా, మనతోన స్వేచ్ఛ లేకుండా, మనకి లేకుండా ప్రతి రకంగా ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ కష్టపడి, మహాత్మా జ్యోతిరావు పూలే కష్టపడి మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహన్ కుమారి మాయావతి కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అక్కడ ఇట్లనే మన బూత్ కమిటీలు లేక బూతులు వేసుకొని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ శవం చనిపోయినా కూడా ఫస్ట్ ఓట్లు వేసి వచ్చిన తర్వాతనే శవం తీస్తారు. అంత కమిట్మెంట్గా పనిచేస్తాం. కానీ వస్తుంటారు పోతుంటారు, కానీ మన ఓటు మనం ఎక్కడున్నా మనలోకి చెప్పాలి, మనలో మాట్లాడాలి. అదేవిధంగా ఈ నాగర్ కర్నూలులో జరిగే ఈ సభకు ఎందుకు రావాలంటే మనకు మహనీయుల జాతర అని పెట్టుకున్నాం. మనకు నేషనల్ కోఆర్డినేటర్ బహన్ కుమారి మాయావతి దగ్గర ఉన్న మనకు రాజ్యసభ సభ్యుడు మన నాగర్ కర్నూలు పని విధానం చూసి, మన ఇంతకుముందు కష్టపడిన విధానం చూసి మనకు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ను విజయవంతం చేద్దాం. ఎందుకు విజయవంతం చేయాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా వాళ్ళ ఆలోచన విధానం కోసం మనం ముందుకోవడానికి, వారి యొక్క సందేశం మనకిచ్చి మన సమాజాన్ని చూడడానికి వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళు వస్తున్నారు.
కాబట్టి మనం కూడా ఇంత ఎప్పుడు మన ఊళ్ళోనే ఉండకుండా మనం కూడా అట్లా పోతుంటే మనకు ఒక నాలెడ్జ్, మన విధానము, మన ఆలోచన అనేది పెరుగుతుంది. కాబట్టి మన సమాజానికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఊర్లో డబ్బు లేదని లేకుంటే మన దగ్గర ఏమవుతుంది అనే ఆలోచన తీసేసి కాంశీరామ్ గారు ఒకటే ఒక మాట చెప్తారు, దిల్ ఆర్ దిమాక్ ఉంటే ఈ ఉద్యమం నడుస్తా అని చెప్తాడు. మనిషికి హృదయం ఉండాలి, మంచి ఆలోచన మెదడు ఉంటే ఈ ఉద్యమం నడుస్తుంది. ఉద్యమం నడవడం ఏంటి? సింపుల్గా మనం ఉన్న చోటు నుంచి 10 మందికి చెప్పడం, మహనీయుల గురించి ఆలోచించడం, ఇవన్నీ చేయడం వల్ల మన సమాజంలో మనం కూడా రాజకీయంగా ముందుకు వస్తేనే మనకు కూడా అన్ని హక్కులు వస్తాయి. ఇప్పుడు ఓటు హక్కు ఎట్లా ఇచ్చిండో అదే రకంగా మనం కూడా అధికారంలో కూర్చున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. మనకంటే స్టేట్ కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ ఇవన్నీ విషయాలు మనకు అక్కడ చెప్తారు. మన సమాజాన్ని కూడా అక్కడ తరలించి విజయవంతం చేయాలి. ఈ మహనీయుల గురించి ఎంత తెలుసుకుంటామో మన తెలివి అంత పెరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ మహనీయుల జయంతులు దాదాపు ఏప్రిల్ 26వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మన ఊరు నుంచి దాదాపు 100 నుంచి 200 మంది రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా అందరికీ సహకరించి మనం యూనిట్గా ఉండి మన అన్నదమ్ములు లేక ఉండి ఒకవేళ మనకు ఇబ్బందులు ఉన్నా కూడా ఓట్లప్పుడు మాత్రం ఓటు మాత్రం మనమే వేసుకోవాలి, మన పార్టీకి వేసుకోవాలి. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ జాతర ఏప్రిల్ 27వ తారీఖున నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు కట్రాపల్లి గ్రామం నుంచి అందరూ సహకరించి పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా కార్యక్రమం ఉద్దేశించి అన్న అక్షరాన్ని మాట్లాడుతున్నారు. ఏప్రిల్ 26 మన మహనీయుల జయంతి సభ. వీళ్ళంతా మన మహనీయులు. ఓన్లీ మన పార్టీలో మాత్రమే మహనీయుల చరిత్ర చెప్తారు. మహనీయులు వాళ్ళు ఎందుకు, వాళ్ళు మన బ్రతుకుల కోసం ఏం చేశారు అనేది ఈ దేశ చరిత్ర దాంట్లో చెప్తారు. ఓన్లీ మన పార్టీలో మాత్రం, ఇంకా ఏ పార్టీల చరిత్రను మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎట్లా అయ్యారు, వాళ్ళంతా అగ్ర కులాలు అయిపోయారు. వాళ్ళ దగ్గర సంపన్నులు వాళ్ళంతా. మనం డబ్బు లేక వాళ్ళ గేట్ల కాడ వాళ్ళ వాకిలు చూసుకుంటాం. ఓట్లేమో మనమేని, సీట్లేమో వాళ్ళవేని. మనం వాళ్ళకి ఓటేస్తాం, ఇంకోరెవరినో పోయి పని అడుగుతాం. ఎందుకంటే నువ్వు ఓటేసినాక వాడిని పోతే పని చేస్తావా? అయ్యా నాకు రేషన్ కార్డు లేదంటే వాడిని రాని చదువుకు వాకిట్లకి రా. అటువంటి దయనీయమైన పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఇక మన జనాలకు తెలుస్తలేదు. అది ఎందుకు తెలుస్తలేదు? ఊర్లలో పోయినా, ఓ మండల హెడ్ క్వార్టర్లో పోయినా, ఓ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పోయినా సరే ఎటు తిరిగి మత్తుకు బానిస చేస్తాం. అవునా? మత్తుకు బానిస అవుతున్నాము, మనం ఓటు అమ్ముకుంటున్నాం. ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ మహనీయుల జాతర ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళందరూ మన అణగారిన జాతుల కోసం, మన జీవితాల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏంటి, వాళ్ళు ఎటువంటి త్యాగాలు చేస్తే వాళ్ళు మహాత్ములు అయ్యింది ఈ దేశంలో. ఈ దేశం వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఎందుకు మోస్తుంది అనేది వాళ్ళ చరిత్రలు, వాళ్ళ గురించి తెలుసుకోనికనే ఆ రోజు జాతర ప్రోగ్రాం అనేది పెడుతున్నాము. దాంతోపాటు మన ఏదైతే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మన మైనార్టీలు ఏదైతే ఉన్నారో మన ఓట్లు మనం వేసుకొని, అంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఎంతకాలం అని వీళ్ళకి వేయాలి. ఈ అగ్రకులాలకు మనం ఇంకా ఎన్నో లేదు. ఒక 70 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు కదా, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ప్రధానమంత్రులు అందరూ అయ్యారు. మన దాళ్ళకి వెళ్ళి కూడా కావాలి కదా. దాని గురించి అవగాహన తెచ్చుకొని ఇక మనం పెట్టుకుంటాము. కాబట్టి గట్టురాయిపాకుల గ్రామం నుంచి ఏప్రిల్ 26వ తారీఖు రోజు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలి. నాగర్ కర్నూలులో మహనీయుల జాతరను భారీ ర్యాలీగా చేసి ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. నైట్ మొత్తం కూడా అక్కడే భోజన సదుపాయం కూడా ఉంటుంది. మనం ఢిల్లీ నుంచి మన ప్రతినిధులను పిలిపిస్తున్నాము. హైదరాబాద్ నుంచి కూడా మన రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ వస్తారు. ఈ చరిత్రను చెప్తారు, మంచి మంచి విషయాలు మనకు చెప్తారు. మన జాతులు ఏం చేస్తే బాగుపడతాయనే విషయాలు చెప్తారు. కాబట్టి అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు మీకు సమయం దొరికినప్పుడల్లా ఒక 10 మంది నిలబడరండి,
ఫలానా రోజు జాతర ఉంది, ఫలానా రోజు జాతర ఉంది అని మీరు చెప్పాలి. చెప్పి మీరు అదొక యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సంఖ్యలో ఈ ఊరు నుంచి గ్రామం నుంచి గ్రామస్తులను తీసుకొని రావాలి. సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత్. ఇది కుమారకెళ్ళినా ఈ కార్యక్రమం ఉద్దేశించే మన అన్న కొత్తపల్లి కుమారన్న మాట్లాడుతున్నారు. జై భీమ్. తాలూకా అధ్యక్షులు తాలూకా జిల్లా విశాఖపట్నం గారు, జిల్లా ఇన్ఛార్జ్ గురాజు గారు, శివ మండలాధ్యక్షులు రాయపాట్ల గ్రామాల అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి పేరు పేరు మనం చాలా రోజులు కలుసుకోకుండా ఎలక్షన్ ముందర వచ్చినాం. ఎలక్షన్ ముందర వచ్చినాక కూడా పెద్ద ఎత్తున సభ జరిపింది. ఇక్కడ ప్రవీణ్ సార్కి వచ్చింది. అదే ఇక్కడ కేసులకి ఊళ్ళో అయినాను కదా. కానీ మొన్న ఈ ఊళ్ళో నేర్పొచ్చి అయితే ఎప్పుడు వస్తుండ్రు మనలో విషయవేత్తలు మాట్లాడుతుంది ఏం తప్ప మీరు అనుకుంటున్నారు. కానీ ఇలా ఇలా 10 ఎకరాలు ఇళ్ళే ఎవరికైనా నీకు 10 ఎకరాలు ఉందా? ఎవరికి కదా 5 అన్నా ఉందా? 5 ఎకరాలు 5 ఉందా? 5 ఎకరాలు కూడా 3 ఎకరాలకు ఆడుకుంది బిడ్డ అందరికీ. కనీసం మీకు ఎవరికైనా బస్సులు ఉన్నాయి? ఇది తక్కువ ఎక్కువ లేదు. మీకు ఎవరికైనా బస్సులు ఉన్నాయి? బస్సులు ఉన్నాయి ఎవరికైనా? బస్సులు లారీలు ఎవరికైనా? ఎవరికి లేవు. ట్రాక్టర్లు ఉన్నాయి అనుకుంటారు. ఎవరికో కట్టుకుంటాయి. కనీసం విమానం మనకి విమానాలు మనకి విమానాలు ఎవడో వాడు పోతాడు. ఓ నాయన ముఖ్యమంత్రి పోతాం అన్నం పోతాం. మనకి ఇదే దళిద్రం. విమానాలు లేవు, బస్సులు లేవు, లారీలు లేవు, ట్రాక్టర్లు ఉన్నాయి. మనకి ఎట్ల బండి ఇస్తే ట్రాక్టర్లు ఇచ్చారు మనకి. అంటే జీవితం మనం చెప్తుంటే మీకు అర్థమవుతలేదు మన వాళ్ళకి. ఏ వీళ్ళు పరిస్థితి చెప్తారు, వీళ్ళకి పనిలేక చెప్తారు అని మీరు మన వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే చెప్పి అంబేద్కర్ అలిసిపోయింది, చెప్పి కాన్సీరామ్ చెప్పి మాయావతి అలిసిపోయింది. అంటే ఎలక్షన్ ముందర వస్తే మన వాళ్ళకి ఏంటంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. నాకు అర్థమైంది. మోసం చేస్తే బద్మాషి మాట చెప్తే నమ్మేటట్టున్నారు మన వాళ్ళు. అంటే ఎన్నడూ బాగుపడతారు మన వాళ్ళు. అసలు ఈ గేర్కి ఈ ఇంటికి ఎందుకు వచ్చినాం? ఇది బహుజన సమాజ్ పార్టీ ఉంది కదా, ఈ గేర్కి ఎందుకు వచ్చి ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే తరతరాల నుంచి మన వాళ్ళు అంచబడి తరతరాలు మోసపోయి తిండి లేక, భూములు లేక, ఇండ్లు లేక, చదువు లేక చాలా బతుకుతున్న అయ్యా అబ్బాని బతికేటువంటి ఈ జాతుల కోసం పనిచేసిన బహుజన సమాజ్ పార్టీ. కాంగ్రెస్ ఇన్నేళ్ళు కాంగ్రెస్ వెళ్ళింది, ఈ దేశానికి కాంగ్రెస్ వెళ్ళింది. కాంగ్రెస్ వెళ్తే ఓహో ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ చెప్పి, సోనియమ్మ చెప్పి వాళ్ళు అయిపోయినాక మళ్ళీ ఎన్టీ రామారావు, అల్లూరి చంద్రబాబు నాయుడు ఆయన అయిపోయినాక మళ్ళీ కేసీఆర్ తెలంగాణ బతుకులు వస్తాయి, ఇల్లు వస్తాయి, భూములు వస్తాయి. మళ్ళీ మనం వెళ్తే మళ్ళీ చూసినాం. అదంతా వేస్ట్. పాప రేవంత్ అంట, మళ్ళీ ఇందిరమ్మనంట, 2 లక్షల రుణమాఫీ అంట. చెప్పి మంచిగా పెట్టాడు. అయితే మనం ఏం తెలుసా, అమ్మాయి కాంగ్రెస్ పాపం మళ్ళీ కేసీఆర్ వస్తే బాగా కాదు మనల్ని. వాడు పాపం మంచి పరంగా వాడినామే. పాపం రైతు బంధు ఇచ్చిండు, పాపం వాడు 4,000 ఇవన్నీ ఎంత మనలో ఎంత మోసపోతుందంటే జీవితాంతం మనకు భూమి లేకపోతే రైతు బంధువులు మీకేం పనే? మీకు భూములు లేకపోతే రైతు బంధు చేయలేదని మీరు ఎందుకు బాధపడుతుంటారు? మీకు వాడు ఎకరాకి 4,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే 3 ఎకరాలని 12,000 రూపాయలు. 12,000 రూపాయలు పోతారు మన బతుకు మాట. ఆ 12,000కి మళ్ళీ కేసీఆర్ ఎప్పుడో చూస్తారు, మనం చూస్తారు, ఇప్పుడే చూస్తారు. అంటే ఇంకా ఉత్తరం అయినా తెలిసిపోయినాము, వేసినాము, కాంగ్రెస్కి వేసినాము, అని కేసీఆర్ అని వేసినాము, తర్వాత ఇందిరమ్మకి అందరికంటే చంద్రబాబు వేసినాము. కానీ వాళ్ళకి విమానాలు వచ్చినాయి. కేసీఆర్కు తిండి లేకపోతే కేసీఆర్ బిడ్డకు 20 లక్షల గడియారా నాకు. కేసీఆర్కి 100 కోట్ల విమానం అనుకోడు, వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వెలుమలు మొత్తం తెలంగాణ మొత్తం వెలుమలు మొత్తం సంపాదించుకున్నారు. మళ్ళీ వెలుమలు అయిపోయినాక వెలుమలు కాదని చెప్పి రెడ్లు వచ్చి మొత్తం కాంగ్రెస్ మొత్తం రెడ్లు సంపాదించుకుంటున్నారు.
రెడ్లు అయిపోయారు, విలువలు అయిపోయారు. దొరలైపోయి దేశం ఎవరు సంపాదించుకోవాలి? మిగిలింది ఎవరు సంపాదించుకోవాలి? మనమే కదా. మాలల్లో, మాదిగోళ్ళు, కురువోళ్ళు, సాకలలో, మంగళలో, తెలుగుల్లో ఈ వర్గాలు వీళ్ళందరూ ఇప్పటికీ బతుకులు ఘోరంగా ఉన్నాయి. రెడ్డిలలో కొంతమంది పేదలు మనం కాదట్లేము, బ్రాహ్మణుడు పేదలు కాదట్లేము, కోంటలు కూడా ఉన్నారు. కానీ బలిసుడు బలిస్తూనే ఉండరు, పేదోడు ఉంటారు. కానీ అత్యధికంగా పేదోళ్ళు ఎవరెవరంటే అత్యధికంగా పేదోళ్ళు అంటే మాలళ్ళు, మాదిగోళ్ళు, తెలుగుళ్ళు, కురువగొల్లు, సాకలు, మంగళలు ఇట్లాంటి ఈ పేద పొలాలన్నీ ఇట్లా ఉన్నాయి. దయచేసి మన వల్ల మీరు చెప్పాల్సింది ఏంటంటే అందరికీ ఇష్టం, అందరినీ చూసినాం, కానీ వేయాల్సింది ఒకే ఒక్క పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మీకు చెప్పాలి అందరికీ. మీరు కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు? కాంగ్రెస్ నీ పార్టీ. కాంగ్రెస్కి ఓట్లేస్తే ఎదికి ఎవరు బాగుపడతారు? వాళ్ళ విమానాలు, భూములు, లగ్జరీ బతుకులు, వాళ్ళ చదువులు, ఎక్కడిసిన వాళ్ళ బస్సులు, ఓహో వాళ్ళ లగ్జరీ ఒక్కొక్క గడియాలు 20-30-40 లక్షలు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అప్పుడు జీవిత సుఖాలు అమెరికాలో పోయి పిల్లలు తీసుకుని మంచిగా ఉంటే, మన పిల్లలు చిన్న పిల్లలకు సాలిసాలకు చెరువుల కడబోయే లంగిలు, బట్టలు, చెప్పులు, జీవిత చిందరవందరం ఇంకా ఇన్నేళ్ళు ఎవరు బాగుపడుతున్నాడు. వాడినాక మన ముఖ్యమంత్రి నేను సన్నబియ్యం ఇస్తుంటే మన బతుకులు మాట్లాడాడు. మరి ఏ బియ్యం మాకు అతడు ఇంకా మీ రేషన్ కార్డుల కాడు, ఇంకా రేషన్ కార్డు, ఇంకా ఇల్లు, ఇందులో ఇంకా ఎప్పుడు ఇస్తారో నాయన మాకు? వాడు కేసీఆర్ చెప్పి వాడే మోసం 10 వాడు కేసీఆర్ చెప్పి వాడెట్లా మోసం చేసిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అంటే ఇంక వద్దు. అది మీరు ఒక్కడే చెప్తారు. ఎప్పటికైనా సరే ఏ రోజైనా సరే బహుజన సమాజ్ పార్టీ అట్లా మన దేశంలో కానీ రాష్ట్రంలో అధికారం వస్తే మన బతుకులు మారుతాయి తప్ప ఎవడు మార్చారు. ఇంకా మీరు అనుకోవచ్చు ఇంకెప్పుడు వస్తాయి మరి ఎప్పుడు మీరు ఓట్లు ఏం చేయాలి? మీరు ఓట్లు లేకుండా ఏం చేయాలి? ఇక్కడ నాకు తెలిసి మాలలో మాదిలో నాకు తెలిసి 300-400 మంది ఉంటారు. 300-400 మంది 60,000 ఓట్లు 60 ఓట్లు వస్తాయి. కానీ ఒకటి ఎవరికి వేసారు? గాడి గడ్డేసి 10 ఓట్లే వానికి వేస్తారు. బతుకునేవాడు ఎందుకు వస్తారు? ఎందుకు సుఖం కూస్తారు? ఒక గిట్ట వస్తానికి మీరు సొమ్మ పోతుందా? గిట్ట వస్తే ఏమవుతుంది? వాడు వచ్చే కోటలు ఎందుకు ఇస్తారు అంటే మన మైండ్ అర్థం చేసుకోకుండా మన జ్ఞానం కోల్పోయి వాడు మంది ఇచ్చి ఏమైనా ఒక్క కోటలు లేదా అని మనలు ఉంటారు. కోటలతో నీ కోటలు ఇస్తే నీకు కావాలి ఇల్లు, నీకు కావాలి భూమి, నీకు కావాలి చదువు, నువ్వు లగ్జరీ బతకాలి హాయిగా. ఫ్యాన్లు గిగ్గి అని ఫ్యాన్లు కాకుండా రేగులు కాకుండా వాళ్ళు ఎందుకు ఇట్లే ఉన్నాయా? మీరు కాంగ్రెస్ లీడర్ ఎందుకు ఇట్లే ఉంటాయో చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇట్లే ఉంటాయో చెప్పండి. బీజేపీ ఎందుకు ఇట్లే ఉంటాయో చెప్పండి. మరి మన ఇల్లు ఎందుకు ఇట్లా? కారణం మన రాజ్యం రాక, మన పార్టీ గెలవక, బహుజన సమాజ్ పార్టీ గెలవక దరిద్రం చుట్టుకున్నది మనకంటే. మనకు తెలియదు. అయ్యో అంబేద్కర్ చెప్తే మనం వినపోతుంది, పూలే అంటే మనం చూడకపోతుంది, అంబేద్కర్ చూడకపోతుంది. మరి ఎవరి మాట కాన్సరా మాట వినకపోతే ఎవరు మాట వింటారు? మంచి అడక తినే బతులు నేర్చుకున్న బతులు. నేను నిన్నగాక మొన్న ఆయన ఎంఆర్పిఎస్ అని చెప్పి ఏపీసీ వర్గం అయితే మాదిగోళ్ళ బతులు ఆయన ఒకటి గమనిస్తూ తిరుగుతాడు, మళ్ళీ పోవడం చేస్తున్నాడు. ఏంటిదంతా ఎన్నేది? అందుకే తెలుసా మీరు మన తాను గేడి పంచాయతీ, మన గేడి పంచాయతీ కులాలు ఇవన్నీ కాదు. ఇక మొత్తం ఇళ్ళతో తిరిగి మొత్తం ఏకమై తెలుసా ఇప్పటికైనా బుద్ధి చేస్తాం. తిట్టండి వాళ్ళు తిట్టండి, తప్పేం లేదు. వాళ్ళ బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? అది పిల్లలు బాగుపడతారు. తిరిగి అలిచి తిరిగి మాకేం కారణం చెప్పండి. ఈయన పెద్ద చదువుకున్న ఆయన చదువుకున్న ఆయన అందరూ చదువుకున్న పిల్లలు వదిలిపెట్టి ఇన్నప్పుడు తిరుగుతారు. ఏం కారణం ఇలా చెప్పండి. అంటే మన వర్గాలు బాగుపడాలి, మన వాళ్ళు బాగుపడాలని చెప్పి కన్న ఆకలి కొన్ని చూపబడి మీరు మా కన్న పెట్టిన ఛాయ్ వచ్చిందా తిరిగి సస్తా ఉన్నాం మేము. మీరు తిరగాలి యువత, మీరు ఎందుకంటే వీళ్ళు ఎడ తిరుగుతారు, మీరు గేరు తిరిగి కాళ్ళు మొక్కాలమ్మ రండి మీకు దండం పెడితే ఒకసారి ఇన్న చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి. మేము ఇప్పుడు 100 రూపాయలు ఇస్తామంటే మొదలు పైలు లేవు, మందు పంపుతామంటే మొదలు పైలు లేవు, బాగుపడదామంటే చెప్తామంటే ఈయన ఏం చేయాలి చెప్పండి. మీకు ఏం చెప్పి మా నోరు పోతాడు. అందుకే మళ్ళీ మీకు దండం పెట్టి చెప్తాము. రాజపాకులకు అందరూ ఏకం కావాలి. ఏకమై ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసుకుంటే, ఏను గుర్తుకు ఓటేస్తే మనకు బతుకులే మాట్లాడి మనకు తప్పకుండా మొట్టమొదటి మనకు భూములు వస్తాయి, మనకు ఇల్లు వస్తాయి, మనకు చదువులు వస్తాయి. మన పిల్లలు వాళ్ళు ఎట్లా బతుకుతారో మనం కూడా అట్లే బతుకుతాం. మనకు విమానాలతో మనకు అన్ని రకాల. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టి నీకు ఎప్పుడు చూలే సీసీ రోడ్లు వేస్తే వాళ్ళకి ఓటేయాలంట, వాళ్ళకి రేషన్ కార్డు ఓటు చేయాలంట. వాళ్ళు రేషన్ కార్డు పంచాయతీ పెట్టి ఇంకా అంటే వాళ్ళు ఎందుకు మీ రెడ్డి దొరలు ఎందుకు రేషన్ కార్డు తీసుకోరు? ఎందుకో మీకెందుకు మాకెందుకు రేషన్ కార్డు? మాకు భూములు వద్దా? మాకు పిల్లలు చదువులు వద్దా? మాకు ఉద్యోగాలు వద్దా? అంటే వాళ్ళకి ఎంతసేపు చెప్పు బానిస్తామంట మనం. ఇప్పుడు దాకా మళ్ళీ వాడు బీజేపీ వస్తాడు, మేము వస్తే బాగుపడుతున్నాం. ఈ దేశం ఒక ఆయన బర్బతలు అగోరు అని చెప్పి ఒక ఆయన బర్బతలు ఇచ్చి దాన్ని తిప్పుతా ఉంటే తలగబట్టి తిట్టి మన వాళ్ళని తెలియదు. ఎంతసేపు చెప్పు. దవాఖానకు లేవు, మనకు ఒక పాఠశాల లేదు, ఒక హాస్పిటల్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం నాశనం చేసారు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూళ్ళు. అంటే మన అంబేద్కర్ ఒకటే చెప్పిండు, విద్య వైద్యం ఫ్రీగా అన్నాడు.
కానీ ఆయన మాటలు ఎవరింటలేరు. రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటారు. రాజ్యాంగాన్ని మారితే ఏమనుకుంటారంటే రాజ్యాంగం అంటేనే ఒక రిజర్వేషన్ అనుకుంటున్నారు. రాజ్యాంగం అంటే ఒక మాలమాదిగలు అనుకుంటున్నారు. అది కాదది. రాజ్యాంగం అంటే ఈ దేశంలో రక్షణది. ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగలేదు. ఎవడో రేషన్ కార్డు ఇస్తాడు. ఈ రేషన్ కార్డు నువ్వేందుకు ఇచ్చేది? మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మా ట్యాక్సీలు ఎక్కడ పోతున్నాయి? నువ్వేందుకు మా కింద ఇచ్చేది? మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఉప్పు మీద, పప్పు మీద, పిండి మీద ప్రజలు ట్యాక్సీలు పెంచి మా రూపాయలు మీకు వచ్చినాక మీరు మా రూపాయలు ఎక్కడ పోతాయి? ఎవడు బాగుపడతాడు? వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తావు. ఎవరు మాఫీ చేసింది? ఎవడు విజయమాలేనంట విమానాలు కొని వాడు మోసం చేస్తే వాళ్ళు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు. కానీ మాకు నేనైతే 2000 పింఛన్కి మా వాళ్ళు 2000 పింఛన్కి మా వాళ్ళు తనలాడుతూ ఉన్నారు. వాడు విమానాలకి గాలి ఎదురుతూ ఉన్నాడు. గాలి ఎదుర్కొంటే వాడు హీరోలు అయ్యి వాళ్ళు తిరుగుతూ ఉంటే మనం విమానాలు కింద నుంచి మీదికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. దయచేసి ఎందుకంటే మారాలి, ఇప్పటికైనా మారాలి. మీరు ఖచ్చితంగా పనిచేయాలి. అసలు ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం. రేపు మనం అట్లా మారకపోతే మన పిల్లలు మొత్తం బానిసలు అవుతారు. అడకతినే కాడికి వస్తారు కొన్ని రోజులకు. ఆయంత మన వాళ్ళు ఆయంత అంబేద్కర్ కష్టపడి ఆయన ఈయంత మనం చేసినందుకు ఈయంత మనం సుఖంగా ఉన్నాం. కానీ రోజు అంబేద్కర్ కట్టమడిస్తూ ఉన్నారు. విగ్రహాల కాడికే వస్తూ ఉంది. విగ్రహాలు వేసి దండలేసే కాడికే ఉంది. కానీ ఆయన చెప్పిన మాటలు ఏం చేస్తలేరు. ఆయన ప్రతి కుటుంబానికి 10 ఎకరాలు బియ్యమని చెప్పినారు. ఎవరు ఇస్తుంది? మీకు 100 ఎకరాలు ఇదే నాలుగల్లో మరీ జనరెడ్డికి వానికి 2000 ఎకరాలు ఉంది. నాగజనుడికి 200 ఎకరాల భూమి ఉంది. మీకు ఎక్కడి మాకు ఎందుకు లేదు? ఇదే దామోడికి ఆయన 400 భూమి ఉంది. అసలు ఇక్కడ మీకు ఎందుకు ఉంది, మాకు ఎందుకు లేదు అంటే మొత్తం భూమి వాళ్ళు కబ్జా చేశారు. పాఠశాలలు కబ్జాలు చేశారు. మొత్తం ప్రైవేట్ పరం చేశారు. మనకి ఏం లేకుండా లాస్ట్ ఓటు ఏదైతే మనకున్న ఓటును ఓటర్ కార్డు తీసుకొచ్చి మందుకులకు మాకులకు ఓటర్ వేయించుకొని వాళ్ళు బాగుపడతారు. కాబట్టి దయచేసి మొత్తం మన ఖచ్చితంగా మీరు పనిచేయాలి. యువకులు మీరు తిరగకపోతే మీరు ఏమనుకుంటే అనే నిరుత్సాహం ఉండదు. నిన్నాక మన ప్రవీణ్ సార్ వచ్చిండు. ఆయన కూడా ఒక కథ ప్రవీణ్ సార్ మన నిధులకు వీలేదు. కానీ ప్రవీణ్ సార్ ఎందుకు వాడు కేసీఆర్ కట్టబడుతుందంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి ఏం చేశారంటే అరే ప్రవీణ్ సార్ బాగా బ్రహ్మణ తిరుగుతుంది, ఊరు మొత్తం కలుగుతుంది, నిజంగా వీళ్ళు ఏకమైతే ఏం తప్ప అని చెప్పి ప్రవీణ్ సార్కి డబ్బులు ఇచ్చి ప్రవీణ్ సార్ని గుంజరు. ఈ రోజు ప్రవీణ్ సార్ మోసపోయి అన్నపోయినా అంటే బానిసలు అయితే ఉన్నారు. ప్రవీణ్ సార్ అసలు తోడు బానిసలకి ఏం చేసి చెప్పండి? మనం ఎక్కడ వాళ్ళు మనం దయచేసి యువత మీరు చదువుకున్నారు. నాకు తెలిసి మీకు ఏ ఉద్యోగాలు రావిగా నాకు తెలిసి 10th ఇంటర్ చదువుతారు మీరు. కానీ ఏ ఉద్యోగాలు రావుతుంది? మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. మిగిలిన నాకు తెలిసి పోలీస్ కానిస్టేబుల్, ఇంకా టీచర్కి ఏమిటో అయితే అవి కూడా దాని పెద్ద కథలు. అవి ఉద్యోగాలు కాదు. ఉద్యమం చేయాల్సిందే. ఉద్యమం చేసి రాజ్యం తెచ్చుకోవాలి. రాజ్యం తెచ్చుకొని మనం అట్లా పాలకులు నాకపోతే ఎవడు మన పాత గట్టి ఇంకడికి మూతికి ముంతా ముట్టికి పొరక కట్టెలతో తప్పరిచారు. ఇప్పుడు అదే బతుకులు అయితే స్టార్ట్ అవుతూ ఉంది. బీజేపీ అట్లా మన తెలంగాణలో ఎంటర్ అయిందంటే గుడ్డని కొడతారు, మళ్ళీ బండ్ల కొట్టని కొడతారు, మొత్తం కొట్టి చంపుతారు. మళ్ళీ చూస్తలేరు. పెళ్లి చేసుకునే చేతులు వస్తూ ఉంటారు. పెళ్లి ఊరేగం చేసి గుడ్డలు కొట్టి కొడతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు వచ్చిందంటే కొట్టి చంపుతారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకే వాళ్ళు సాయం చేయక చంపారు. వాడు కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అమ్మి మొత్తం మోసం చేసి మళ్ళీ వాడు ఇంట్లో అనుకొని కేసీఆర్ మళ్ళీ ఇంట్లో అనుకొని రేపు వస్తారు. రాజ్యం వస్తే ఇంక వద్దని నాకు ఓటే తెలిసిపోయింది. కేసీఆర్ తెలిసిపోయింది. మనం తెలుసు కదా. ఎందుకంటే మీరు చెప్తే వాడిని చేస్తారు, వాళ్ళు చెప్తే వినికేస్తారు. ఏది గుర్తింగ్ ఈరోజు అయితే మళ్ళీ వీడు చెప్పా వాడు చెప్పా ఇప్పుడు ఇదే కేసీఆర్ నన్ను ఏడ చేస్తారా ఇవి వచ్చినా మళ్ళీ మనం మొత్తుకుంటారు ఎలక్షన్ ముందర. అందుకే మీరు తిరిగి మార్చి ఏం లేదు. నేను గుర్తు ఓటేస్తే మన బతుకులు మార్చి విధిగా మీ కుటుంబాలను తల్లిదండ్రులు మొత్తం మార్చి రేపు ఏదైతే ఉందో 24 తారీఖు నాడు మహనీయుల జయంతి జాతర అంటే ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణ, ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం, ఏం జరుగుతామని చెప్పి మన మహనీయుల జయంతులు ఉత్సవాలు చేసి మన వాళ్ళు వస్తారు. నాకంటే ఇంకా చెప్పేవాళ్ళు ఎక్కువ ఏం జరుగుతుంది ఇంకా నేను చెప్పాలి, నాకు ఇంకా తెలియదు. నాకంటే తెలిసిన వాళ్ళు ఇంకా చాలా వస్తారు. నాకంటే తెలిసిన మీరు గొప్ప చెప్తారు. కాబట్టి మీరు తప్పకుండా మీటింగ్ల ద్వారానే మన సమాజం మారుతుంది, చైతన్యం వస్తారు. చేసి ఇప్పటికి మేము అయితే ఇంకా నాకు 53-54 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఈయనకి 30 ఏళ్ళకి వస్తూ ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు జీవితం మొత్తం ఎన్నో సుఖపడాలి. మనం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పుడు కూడా 75-76 ఏళ్ళు అయితే ఉంది. ఇప్పటికి కూడా ఎప్పుడు మన బతుకులు ఎప్పుడు ఇదే ఎలక్షన్ మొదలు వస్తే పింఛన్లు, మీకు రేషన్ కార్డులు, మీకు ఇల్లు వచ్చి భూములు వచ్చి మనం ఉరికి వాడికి కాంగ్రెస్ మీటింగ్ పెడితే వద్దంటే మనం ఇల్లు తీసుకొని ఒకటే ఉరుకుతారు తలగబడి. ఎందుకు వద్దని తెలియదు. కానీ మనం మీటింగ్ పెడితే రావరా వాడు 200-300 ఇస్తాడు. 200-300 ఇస్తే పోయినాక నీకు అమ్ముకున్నాడు కానీ నీకు ఓటును అమ్ముకున్నాక ఎవరు చెప్పాలి చెప్పండి? వాడు టీఆర్ఎస్ మీటింగ్ పెడితే వాడు బండి పెడితే 300 అంటే ఉరుకుతారు. మనం సంకలు పెట్టుకొని ఉరికి ముఖం నల్లగా వేసుకొని వాడు బట్టి మళ్ళీ కొద్దిగా ఇంటికి వచ్చి వాడికి 200 తీసుకొని ఇక్కడ చేస్తాడు. ఇంకేనా మనకు? వాడు ఎందుకు ఇస్తాడు పైసలు?
300 రూపాయలు మనకి ఎందుకు ఇస్తాడు? ఒక కోటర్ ఎందుకు ఇస్తాడు? ఎన్ని ఆలోచన చేసుకున్నారు? ఏం లాభం అంటే మనకు 300 ఇస్తాడు. కానీ ఈ పిల్లలు ఎందుకు మనం ఇస్తలేం కదా, వీళ్ళు ఎందుకు ఇయ్యరు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంతగా అనుకోకపోతే ఎట్లా? అందులో ఏం లాభం ఉంది? వాడు కోటలు ఇచ్చి నీకు ఇల్లు పెట్టుకొని చెప్తారు అంతే. ఊకే టీవీలో పనికిరాని టీవీలు చెప్తా ఉంటారు, టీవీలో ఒకటే ఇస్తున్నాయి. కాంగ్రెస్ అంటే అప్పుడు టీవీ లేవు, మనకు చేసి బతికిన మైదన్నారు మనకు చేసింది ఒక తల కూర్చోనిగా మైదన్నదే మనకు. అది ఏంది గవిరాలు మలిపింది ఆయన. అయితే ఇట్లా ఈ మన వాళ్ళు ఇట్లా మీటింగ్లకు పోయి మన మీటింగ్ రమ్మని తెలియదు, ఏదో పిల్లలు పెట్టుకున్నారు. పిల్లలు మన పెద్దలు మన పెద్దలతో వచ్చిన కష్టాలేదు. దయచేసి వాళ్ళ కాళ్ళు మొక్కండి, వాళ్ళ కాళ్ళు మీకు చెప్పండి, అమ్మ మీరు మొక్కలైనా మరో చెప్పి గేరిని అనుకొని. బీసీలకు తెలియదు, పురుగులో తెలియదు, వాళ్ళకి పాపం వాళ్ళకి ఏం తెలియదు, సాకులు తెలియదు, మనలు తెలియదు. అంటే వీళ్ళకి తెలియకుండా జీవితాలు మొత్తం పాలవుతుంది. దయచేసి మీరంతా ఏకమయ్యి రేపు జరిగేటువంటి మహనీయుల జయంతికి జాతరకు మీరందరూ వచ్చి తప్పకుండా మన రాజ్యం వస్తే తప్ప, ఏను గుర్తు గెలిస్తే తప్ప మీకు ఎవ్వరు బాగుపడుతుంది. నేను పదే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించండి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యదర్శి ఉంటారు. దయచేసి అందరూ సహకరించి ఎవరిని ఎన్నుకోవాలని డిసైడ్ చేస్తున్నాను. అన్ని రోజులు నేనే ఉన్నాను, ఒక్కరిని ఎవరైనా ఎన్నుకోండి. ఓకేనా? నేను కూడా మండలంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దయచేసి అందరూ సహకరించండి. నా ఒపీనియన్ వచ్చేసి రాజశేఖర్ వేయమని అనుకుంటున్నాను. మీ ఆలోచన కూడా చెప్పండి. మేము ఉంటాం అని ఎవరైనా అనుకుంటే ఎవరికన్నా ముందర వస్తే కూడా వాళ్ళను చేద్దాం. డిఎస్పీ గ్రామ కమిటీ వీళ్ళిద్దరు ఉంటారు, రాజశేఖర్, శివరాజు ఉంటారు. మీరు కూడా టైం ఉన్నప్పుడు టైం ఇచ్చి నార్కన్ల మీటింగ్ ఉన్నప్పుడు రానికి రాజశేఖర్ సవాలు కొట్టండి శివుడికి. క్లాస్ కొట్టాలి. కొంచెం పని మీద వెళ్ళండు. ఓకే ఓకే సపోర్ట్ చేస్తారు. సురేంద్ర నాయన పేరు